ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బట్ బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ నెగిటివ్ గా కనిపిస్తున్నాయి కామెంట్స్, లేకపోతే చాలా పాజిటివ్ గానే ఉంది, నాకు ఓకే నెగిటివిటీ లేకుండా అంటే వచ్చాను అన్న ఒక ఫీలింగ్ లో ఉన్నారు ఇంకా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ గారు, ఒక యాక్టర్ కి ముఖ్యమైన 2 విషయాలు. Hmm. ఫస్ట్ డిగ్నిటీ, Hmm. సెకండ్ ఒక యాక్టర్ మీద ఎప్పుడైనా ఒక మిస్టేక్ కానీ ఒక మిస్టరీ ఉండాలి. ఆ మిస్టరీ లేకపోతే జనాలు మైండ్లో ఆ క్యూరియాసిటీ లేకపోతే ఒక యాక్టర్ కెరియర్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. Hmm. నేను నా డిగ్నిటీతో పాటు ఇంకోటి నా మిస్టేక్తో పాటు బయటికి వచ్చాను. అక్కడ 35 days ఉన్నప్పుడు కూడా నేను బయటికి ఆ మిస్టరీ ఆ డిగ్నిటీతో పాటు నేను వచ్చాను. అది నాకు పెద్ద సాటిస్ఫాక్షన్. అది నాకు చాలా సంతోషం ఉంది ఆ పాయింట్స్ మీద. ఎందుకంటే నేను అక్కడ ఎవరితో పెద్దగా గొడవ అవ్వలేదు. నేను ఎవరికి ఏదో అబ్యూజ్ కానీ ఆ బూత్ మాటలు కానీ ఇట్లాంటి ఏమీ అనలేదు. ఐ వాజ్ ఆల్వేస్ వెరీ పాయిజ్డ్, వెరీ పొలైట్. అందరితో చాలా కలిసిమెలిసిగా కూడా ట్రై చేశాను. ఒక మంచి హార్డ్ వర్కర్ లాంటి ఆ హౌస్లో శుభ్రం పనీలు, క్లీనింగ్ పనీలు, ఈ గిన్నెలు కడగడం అన్నీ చేశాను నేను. సో నా ప్రకారంగా ఐ కేమ్ అవుట్ విత్ వెరీ మచ్ ఫ్లయింగ్ కలర్స్. తర్వాత బయటికి వచ్చిన తర్వాత సోషల్ మీడియా చూస్తే నాకు ఒక వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆఫ్ కోర్స్ ప్రతి టైప్ ఆఫ్ పర్సన్స్ ఉన్నాడు, కానీ 80% అందరూ పాజిటివ్ చెప్తున్నారు. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది. బికాస్ దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఎందుకంటే మేము అన్నీ చేసింది ఓన్లీ మాత్రం జనాలు లవ్ కోసం, వాళ్ళు రెస్పెక్ట్ కోసం, వాళ్ళు ఇచ్చిన ఇది కోసం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అదొకటి అంటే మీరు చెప్పేది ఓకే, ఐ అగ్రీ విత్ యూ. బట్ ఇంకొకటి ఏంటంటే ఆయన రియల్ క్యారెక్టర్, అసలు రియల్ షేడ్ చూయించుంటే గేమ్ లో, బిగ్ బాస్ లో ఇంకొక ఆదిత్య ఓమని చూసేవాళ్ళం. రియల్ ఆదిత్య ఓము ఇలా కనిపించేంత క్వైట్ కామేం కాదు, చాలా సైకో, కోపం. వర్డ్ సెలెక్షన్ నాకు నచ్చింది. కోపం, సైకో. సో లోపల ఇన్నర్ గా ఇంకొక ఆదిత్య ఓం ఉంటాడు. రియల్ ఆదిత్య ఓం ఆయనే. ఒకవేళ ఆయన వచ్చి ఉంటే గేమ్ లో ఇంకొకలాగా కనిపించేదేమో అందరికి, ఆడియన్స్ కి. మేబీ రోషన్ గారు ఒక 10 years బ్యాక్ ఆదిత్యం కానీ 15 years బ్యాక్ ఆదిత్యం అలా రియాక్ట్ అయిన వాళ్ళు. నిజంగా నేను చెప్పినట్టు రియల్ లైఫ్ లో అలానే ఉండేవాళ్ళ. అంత కోపం, అంత సైకో నేను లైఫ్ లో ఎప్పుడైనా లేదు. ఒక 15 వయసులో కూడా నేను అంత లేదు. కానీ మేబీ ఒక ఏజ్ తర్వాత మాలో ఉన్న ఆవేశం కానీ అన్ని తగ్గుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇంకోటి, ఎవ్రీ మ్యాన్ సెలెక్ట్స్ హిస్ ఓన్ ఫైట్. ఓకే, ఎక్కడ ఫైట్ చేయాలి, ఎందుకు ఫైట్ చేయాలి, ఎవరి కోసం ఫైట్ చేయాలి, నా కోసం ఫైట్ చేయాలి, అది నేనే సెలెక్ట్ చేస్తాను. నేను వేరే వాళ్ళ ప్రకారంగా సెలెక్ట్ చేయను. మీకు ఇష్టం ఉంటే నేను అక్కడ ఫైట్ చేయను అస్సలు. దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సో కొన్ని చోట్ల ఆఫ్ కోర్స్ నేను డెలిబరేట్ గా సైలెంట్ అయ్యాను, దాంట్లో డౌట్ లేదు కొన్ని చోట్ల. బట్ దిస్ ఇస్ రియల్ ఆదిత్యం, దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఎందుకంటే 24 hours ఒక మాస్క్ పెట్టడం ఇది ఇంపాసిబుల్ అండి. ఇది ఇంపాసిబుల్. నో వన్ కెన్ పుట్ అ మాస్క్ ఫర్ 24 hours, అది కూడా ఒక 35 days వరకు. ఓకే, సో మీరు అసలు మాస్క్ పెట్టుకోరు? మాస్క్ అంటే సార్, కానీ రియల్ లైఫ్ లో తప్పదు కదా సార్, పెట్టుకునే యాక్ట్ చేయాలి కదా. మాస్క్ అంటే వి ట్రై టు బి రియల్, యాజ్ మచ్ రియల్ యాజ్ పాసిబుల్. కానీ ఆ రియాలిటీకి కూడా ఒక లిమిట్ ఉంది. అప్పుడు మాకు కూడా తెలియదు అసలు మా లోపల ఏమేమి ఉంది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాకు తెలుస్తుంది, ఓకే నాలో అంత సాహసం కూడా ఉంది, నాలో అన్ని ఎంత బ్యాడ్ క్వాలిటీస్ కూడా ఉంది. ఓకే, ఇది వచ్చినప్పుడు నేను అలా చేశాను. ఎవరైనా నాకు అంత డబ్బులు ఇచ్చినప్పుడు నా క్యారెక్టర్ ఎలా మారిపోయింది. నాకు ఒక టెంప్టేషన్ వచ్చినప్పుడు ఏంటి నేను ఎలా రియాక్ట్ చేయను. సో అప్పుడప్పుడు మాకు కూడా మా గురించి తెలియదు. కానీ ఐ ట్రై టు బి యాజ్ రియల్ యాజ్ పాసిబుల్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో అండ్ దేర్ ఆల్సో. ఎందుకంటే ఓన్లీ మాత్రం సహజంగా ఉన్నప్పుడు మనం కనెక్ట్ అవుతాం. ఎప్పుడైనా మనం చాలా ఇది చేసి మనం కనెక్ట్ అవుతాం. బట్ మీరు అన్నట్లుగా చాలా న్యాచురల్ గా సహజంగానే ఉన్నారు కదా షోలో అండ్ బిగ్ బాస్ లోపల. మరి ఎందుకు కనెక్ట్ అవ్వలేదు ఆడియన్స్ కి? మీరు ఆడియన్స్ కి ఒక రకంగా నేను కనెక్ట్ అయ్యాను, కానీ ఆడియన్స్ కి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంది. అంటే సినిమా హీరో కాబట్టి, ఒక పాత హీరో కాబట్టి, ఒక పాత టైంలో యూత్ హీరో, క్రేజీ హీరో కాబట్టి ఆడియన్స్ కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. మేబీ ఒక బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ కి, ఒక బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ ఆదిత్యం ఇస్తారు, ప్రతి టాస్క్ గెలుస్తారు, ప్రతి దాంట్కి అందరికి కరెక్ట్ లాజిక్ తో గట్టిగా మాట్లాడతారు, ప్రతి దాంట్లో కనిపిస్తారు, ప్రతి ఒపీనియన్ లో అక్కడ ఉంటారు. కానీ ఆ ఆదిత్యం వేరు, ఇప్పుడు ఉన్న ఆదిత్యం వేరు. ఓం శాంతి.
అఫ్ కోర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కి నేను మీట్ చేయలేకపోయాను. కానీ ఒక న్యూ జనరేషన్ కి ఓకే ఒక అంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడు, వాళ్ళకి ఆదిత్యం ఎవరు అస్సలు తెలియదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. సో చెప్పాను కదా 90s 2000 ఎస్ ఆల్మోస్ట్ తెలుస్తారు కానీ ఆ తర్వాత జనరేషన్ లో 2005 తర్వాత పుట్టిన జనరేషన్ లో ఈ జనరేషన్ కి ఎవరు ఆదిత్యం అంటే ఎవరు తెలియదు. ఓకే సో ఆ జనరేషన్ కి నేను ఒక కొత్త రూపంలో ఒక కొత్త దాంట్లో కనెక్ట్ అయ్యాను. ఓకే సో ఇప్పుడు మీరు ఒక స్మైల్ ఇచ్చారు కదా, ఒక్కసారి ఇవ్వండి. సో ఇప్పుడు ఈ స్మైల్ మీద కూడా బయట కామెంట్స్ గట్టిగా వస్తున్నాయి. ఫేక్ స్మైల్, ఓకే ఫేక్ స్మైల్, ఫేక్ స్మైల్. దానికి ఏం చెప్తాం ఆన్సర్? ఒకటి ఉంది, అవసరం Live లో అవసరం కూడా లేని ఒకటి దానికి ఉంది. కూడా ఈ స్మైల్ ఇస్తారు అని. అది నా స్టైల్, అది ఇట్ ఈస్ మై పర్సనాలిటీ. నేను అనవసరంగా ఎవరికి హర్ట్ చేయను. ఫస్ట్ నాకు స్మైలే వస్తుంది ఆటోమేటిక్ గా. మీరు ఇప్పుడు నాకు తిడితే కూడా నాకు ఫస్ట్ స్మైలే వస్తుంది. ఓకే కోపం రాదు. కోపం తర్వాత వస్తుంది. ఫస్ట్ మీరు తిట్టినప్పుడు నాకు ఫస్ట్ స్మైలే వస్తుంది. ఓకే సో అది ఇంకోటి ఏంటంటే, ఒక పర్సన్ లో ఉన్న మంచి క్వాలిటీకి, ఒక పర్సన్ లో ఉన్న ఏదైనా పాజిటివిటీకి అందరూ ఫస్ట్ ఫేకే అంటారు. ఓకే ఓ ఈయన అంతా చూపిస్తారు కదా, సో దాట్ క్వాలిటీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫేక్. ఓహో ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడతారు కదా, యాక్చువల్లీ ఈజ్ నాట్ దట్ ఓపెన్. ఆయన దాంట్లో చాలా చాలా ఉంది. సో సో ఒక పర్సన్ లో మంచి క్వాలిటీ కనిపించినప్పుడు అందరూ ఫస్ట్ ఆ క్వాలిటీ గురించి, ఈ క్వాలిటీ ఫేక్ అసలు కాదు. బట్ దట్ ఈస్ మై థింగ్. మై స్మైల్ ఇస్ మై వెపన్. మై స్మైల్ ఇస్ మై మై స్టైల్. ఏం చెప్పాలి దానికి? సో దట్ ఈస్ సో ఇండస్ట్రీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇది ఈ స్మైల్ ఉంది. అవును. ఓకే ఈ స్మైల్ వల్ల నేను హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే చౌదరి గారు ఫస్ట్ సినిమా టైంలో నాకు చెప్పారు, మీ స్మైల్ బాగుంది, మీ లాఫ్టర్ బాగుంది, మీలో ఒక బేబీ స్మైల్ ఉంది, ఓకే మీరు స్మైల్ చేస్తే ఒక బేబీ స్మైల్ చేయనట్టు ఉంది. సో